మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ యొక్క వారం జూన్ నెలలోకి అడుగుపెట్టాం. 2026లో ఆల్రెడీ జూన్ మాసం హాఫ్ ఆఫ్ ద ఇయర్ అయిపోయినట్టే. జూన్ మాసంలోకి అడుగు పెడుతూ 31వ తారీఖు నుంచి మే 31 నుంచి 6వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారానికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. సో దీనిలో ముఖ్యంగా మనం చెప్పుకోదగింది అందరికీ తెలిసిందే, చాలా వీడియోస్లో చెప్పుకుంటూ వచ్చిందే. జూన్ 2వ తారీఖు నుంచి ఈ వారం నుంచే గురు భగవానుడి ఉచ్చస్థితి సంచారం కర్కాటక రాశిలో హంస మహాపురుష యోగం. సో దీని గురించి అన్ని రాశులకి సపరేట్ వీడియోస్ కూడా చేశాం. సో గురుడి కర్కాటక రాశి ఉచ్చస్థితిలోకి రావటం వన్ ఆఫ్ ద మేజర్ ట్రాన్సిట్గా మనం చెప్పుకోవాలి ఈ వారం. అలాగే బుధుడు కూడా మిథున రాశి తన స్వక్షేత్రంలోకి వృషభ రాశి నుంచి రావడం జరిగింది. సో మేజర్గా ఈ రెండు గ్రహాల యొక్క ట్రాన్సిట్ మనకి జరిగింది. సో అలాగే ఇక్కడ మనం చూసినట్టయితే కనుక శని భగవానుడు మీనరాశిలో, కుజుడు స్వక్షేత్రంలో మేషరాశిలో, వృషభంలో రవి యొక్క సంచారం, బుధ శుక్రులు మిథునంలో, కర్కాటకంలో గురుడు, సింహంలో కేతువు, రాహు అలాగే కుంభరాశిలో సంచారంలో ఉంటున్నారు. ముఖ్యంగా చంద్రుని యొక్క గమనం మనం చూస్తే వృశ్చిక ధనుర్ మీనరాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా ఉంది. సో ఈ విధమైన చంద్రుని యొక్క సంచారం ఆధారంగా అలాగే మిగతా గ్రహస్థితి ఆధారంగా కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి అనేది మనం చూద్దాం. మకర రాశికి సంబంధించి ఈ వారం చూద్దాం. మకర రాశికి చూస్తే కనుక వీళ్ళకి తృతీయంలో శని, షష్టమంలో బుధుడు, సప్తమంలో గురుడు, మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత మకర రాశి వారికి కనిపిస్తూ ఉంది. ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్లో మనం మేజర్గా చూస్తే గురుడి యొక్క స్థానం మార్పు, ఏదైతే కర్కాటక రాశిలోకి గురువు గారు ఉచ్చస్థితిలోకి రావడం హంస మహాపురుష యోగం కింద మనం చెప్పుకుంటాం. అక్కడ అలాంటి ఉచ్చస్థితిలో గురువు గారు రావడం మకర రాశి వాళ్ళకి ప్రత్యేకించి 7వ స్థానంలోకి రావడం. సో ఈ యొక్క ట్రాన్సిషన్, ఈ యొక్క ట్రాన్స్మిట్ చాలా బాగా ఈ యొక్క మకర రాశి వాళ్ళకి యోగించబోతూ ఉంది. ఎందుకంటే మొన్నటి వరకు కూడా ఏదైతే శత్రువులు వృద్ధి అవ్వటం కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, వివిధ రకాలైన కాన్ఫ్లిక్ట్స్ మీరు ఎదుర్కోవటం, లిటిగేషన్స్ లాంటివి కావచ్చు, ఇలాంటి విషయాల నుంచి కొంచెం మీరు డెఫినెట్గా రిలాక్స్ పొందే సమయంగా మనం దీన్ని చెప్పచ్చు. ఇక్కడ నుంచి కొంచెం జనాల యొక్క సపోర్ట్ కానీ, సో అదే వ్యాపారానికి సంబంధించిన అభివృద్ధి కానీ కొంచెం స్టార్ట్ అయ్యే ఆస్కారాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశికి ఏలినాటి శని ముగిశాక తృతీయ స్థానంలో శని యొక్క సంచారం పరాక్రమ స్థానంలో. సో చాలా వరకు సెల్ఫ్ ఎఫర్ట్స్ వీళ్ళు పెట్టడానికి, ఎలాంటి విషయాన్నైనా సరే ఇక పోరాడి సాధించడానికి తగినంత ధైర్యాన్ని వీళ్ళు నింపుకోవడం అనేది మనం గమనించవచ్చు. అదేవిధంగా బుధుడి యొక్క సంచారం మనం ఇక్కడ చూస్తే కనుక షష్టమ స్థానంలో జరుగుతుంది. యాక్చువల్గా ఈ రాశికి 6th హౌస్లో బుధుడి యొక్క ట్రాన్సిట్ జనరల్గా యోగిస్తుంది, డైరెక్షనల్ స్ట్రెంగ్త్ ఉంటుంది. కాబట్టి చాలా వరకు ఆరోగ్య సమస్యలు కానీ, అలాగే ఎనిమీస్ మ్యాటర్ కానీ, కాంపిటీటర్స్కి సంబంధించిన విషయాల్లో కానీ చాలా న్యూట్రలైజ్డ్గా ప్రతి సిచ్యువేషన్ని అండర్ కంట్రోల్డ్గా మీరు చేసుకునే ఆస్కారాలు ఈ బుధుడి యొక్క సంచారం వల్ల మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ వారం మనం చూస్తే 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి మెయిన్గా మనం చూసినట్టుదే కనుక, కానీ ఆ రాశ్యాధిపతి కుజుడు మళ్ళీ అర్ధాష్టమంలో ఉన్నారు. సో కొన్నిసార్లు డొమెస్టికల్ ఫ్రస్ట్రేషన్ అనేది ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా మనకి కనిపిస్తున్న అంశం. అలాగే రవి యొక్క సంచారం కూడా సమసప్తమంలో ఉంది వారం ప్రారంభం చంద్రుడికి. పంచమ స్థానంలో రవి యొక్క సంచారం కూడా మనకి కనిపిస్తుంది. కాబట్టి సంతానపరమైన విషయాలు కానీ, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లో కానీ, అలాగే జాబ్లో అవుట్పుట్కి సంబంధించి కానీ కొంచెం ఇక్కడ మనకి ఆ క్వాలిటీ అవి కొంచెం తగ్గే ఆస్కారాలు ఉన్నాయి. సో దానికి తోడు డొమెస్టికల్ ఫ్రస్ట్రేషన్స్, కుటుంబ బాధలు, ఇంటికి సంబంధించో, కుటుంబపరమైన విషయాలకు సంబంధించో, గృహపరమైన విషయాలకు సంబంధించో కొంత వస్తున్న పరిస్థితుల రీత్యా సమ్ ఫ్రస్ట్రేషన్ అనేది కూడా ఈ రాశి వాళ్ళకి వారం ప్రారంభం మనకు కనిపిస్తూ ఉంది. అలాగే మంగళ బుధవారాల్లో చూస్తే కనుక 10వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఎప్పుడైతే చంద్రుడు ఈ రాశి వాళ్ళకి 10వ స్థానంలో ఉన్నారో, ఇక్కడ మనం చూస్తే కనుక చంద్రుడి 10వ స్థానం సంచారం జనరల్గా
ఈ రాశికి సంబంధించి వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో ఇక్కడ ఈ రాశి కొన్ని డెసిషన్స్లో మార్పులు, ఆ తీసుకునే మార్పులకి సంబంధించిన డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో తప్పకుండా అవి కొంతవరకు వీళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చే ఆస్కారాలు, అలాగే ఇక్కడ కొంతవరకు మెయిన్ కొన్ని ఎక్స్పెన్సెస్, కొన్ని ఖర్చులు అనేవి కూడా మంగళ బుధవారాల్లో మెయిన్గా ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. మెయిన్ అంటే బుధ శుక్రులు కూడా ఈ రాశి వాళ్ళకి మళ్ళీ చంద్రుడికి సంసప్తంలో ఉంటారు 1000 స్థానం నుంచి. సో ఉద్యోగ పరిస్థితులకు సంబంధించిన, సంతాన పరిస్థితులకు సంబంధించిన, ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన పరిస్థితుల రీత్యా కొన్ని మెడికల్ ఎక్స్పెన్సెస్కి సంబంధించిన విషయాల్లోనూ శుక్రుడి యొక్క షష్టమ స్థాన సంచారం జరుగుతుంది కాబట్టి ఈ విషయాల్లో మంగళ బుధవారాల్లో కొంచెం కేర్గా ఉండటం మంచిది. వారాంతానికి మనం తీసుకున్నట్టు కనుక రాశిలోనే చంద్రుని యొక్క సంచారం, అలాగే గురుడి కూడా అపోజిషన్లో ఉంటారు. సో గురుడి యొక్క మార్పు సప్తమంలోకి రావటం, సో యాజ్ యూజువల్గా అది కొంచెం మంచి అని చెప్పుకున్నాం. ఇక శని కూడా ఏలినాటి శని అయిపోయి ఆయన కూడా తృతీయ స్థానంలో ఉన్నారు. సో వారాంతానికి కొంచెం ఎంత లేదన్నా గురుడి యొక్క ఆస్పెక్ట్ ఉంది, చంద్రుడు కూడా రాశిలో యోగిస్తారు, శని కూడా మంచి బలంగా ఉన్నారు కాబట్టి గురు శుక్ర శనివారాల్లో చేసే ప్రతి పనిలో కూడా ఎదుటి వాళ్ళ సపోర్టుతో ఎదుటి వాళ్ళని కలుపుకుని వెళ్ళటంలో, అదేవిధంగా మీ యొక్క ఆత్మస్థైర్యం, మీరు పెట్టే ఎఫర్ట్స్లో ఏదైతే ఆ కష్టపడే తత్వాన్ని మీరు పెంచుకోవటం, అలాగే మైండ్ని ఫ్రెష్గా ఉంచుకోవటం, గురు శుక్ర శనివారాల్లో ఇలాగ ఈ 3 రోజులు కూడా మీరు ముందుకు వెళ్ళటం వల్ల చివరి 3 రోజులు మీకు అనుకూలంగా ఉంటుంది. సో ఏదైతే మకర రాశి వారికి మేజర్గా శుక్రుడు షష్టమ స్థాన సంచారం అంత యోగించట్ల, ఫీమేల్ పర్సనాలిటీస్తో ఆర్గ్యుమెంట్స్ కానీ, సంతానపరంగా ఉద్యోగపరంగా కొన్ని అడ్డంకులు కానీ ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి హిమకుంద మృణాలాభం, శుక్ర నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, శుక్రవారం పూట లక్ష్మీదేవికి లక్ష్మీ అష్టాత్తరంతో పూజ చేసుకోవడం చాలా మంచిది. అదేవిధంగా ఇక్కడ రవి యొక్క సంచారం కూడా అనుకూలంగా లేదు కాబట్టి ఈ రాశి వాళ్ళకి జపాకుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం చాలా మంచిది. సో కుజుడు కూడా అర్ధాష్టమంలో ఉంటూ ఉన్నారు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, ఆయన ఆలయాన్ని దర్శనం చేసుకోవడం వల్ల ఇంకొంచెం బెటర్మెంట్ రిజల్ట్స్ అనేవి మకర రాశి వాళ్ళకి ఈ వారం ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.